మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిమ్మల్ని. రాయలసీమలో రాజకీయంగా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో గంగుల కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉందండి. గంగుల కుటుంబంలో అగ్రెసివ్గా రాజకీయం చేస్తూ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు ఆ మాజీ ఎమ్మెల్యే. ఆయన ఎవరో కాదు, గంగుల విజేంద్రారెడ్డి గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. వెల్కమ్ సార్, వెల్కమ్ అవర్ సుమన్ టీవీ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. చాలా గ్లామర్ వచ్చినట్టున్నారు, అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి మాజీ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చాలా గ్లామర్ వచ్చినట్టున్నారు. ఏంటి మీ సీక్రెట్? పని లేదు కాబట్టి ఇంట్లో ఉంటున్నాము, కొద్దిగా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోగలిగి కొద్దిగా ఇంప్రూవ్ అయింది. అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మాస్ అగ్రెసివ్ గా మీ యొక్క ఆకారం ఉంది. ప్రెసెంట్ చాలా క్లాస్ గా గంగుల విజేంద్రనాథ్ అంటే ఇలా ఉన్నారా అనేట్టుగా మారిపోయారు. అసలు ఏంటి గతానికి నేటికి ఏంటి భిన్నాభిప్రాయం అంటారు? భిన్నమేం లేదు. అప్పుడు రోజు బయట తిరగడము, రోజు పర్సనల్ టైం అనేది చాలా తక్కువ ఉండేది. ఎలక్షన్లు కానీ అంతకుముందు మా పార్టీ పెట్టిన ఎన్నో కార్యక్రమాలు, గడప గడప ఇలాంటి కార్యక్రమాలు అన్నింటిలో రోజు బిజీగా ఉండేవాళ్ళము. సో అప్పుడు పర్సనల్ కేర్ తీసుకోవడానికి అంత టైం ఉండేది కాదు. ఇప్పుడు కొద్దిగా టైం దొరికింది కాబట్టి బాడీ మీద కొద్దిగా శ్రద్ధ తీసుకొని ముందు మనం ఫిట్గా ఉంటే అన్ని ఫిట్గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అని చెప్పేసి కొద్దిగా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. నాలుక కోస్తా తమాషాలు చేస్తావా, రేపు వస్తే నీ కథ చూస్తా అని చెప్పేసి మాట్లాడారు. అసలు ఏంటి విజేంద్రనాథ్ రెడ్డి గారిలో ఈ యాంగిల్ కూడా ఉంటుంది. మామూలుగా ఫేస్ చూస్తే అంటే క్లాస్ గా ఉన్నట్టు అంటారు, మీ మాటలు ఏదో మాస్ ఇండికేషన్ ఇస్తుంది. ఏంటి దీన్ని వెనక ఏందంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆయన మీ ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడితే మీరు ఊరుకుంటారా? ఈరోజు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళ గురించి అతను మాట్లాడాడు. ఆయన చేసిన సంబోధన, ఆయన చేసిన కంపారిజన్ ఎట్లాంటిది, ఆయన చేసిన పోలిక ఎట్లాంటిది. ఏబిఎన్ వాళ్ళు, వైసీపీ నాయకులు తమ భార్యల్ని జగన్మోహన్ రెడ్డి చెప్తే వాళ్ళ సొంతం చెల్లెలుగా భావించి వాళ్ళకి సంబంధాలే. అంటే ఏం మాట్లాడుతున్నావు? ఎంత దిగజారి మాట్లాడుతున్నావు? ఇంకా ఆడికి మాట్లాడితే కూడా నిన్నేమనకూడదు అని అంటే ఎట్లా? ఖచ్చితంగా ఎవరింట్లో, మీ ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడితే మీరు ఊరుకుంటారా? అదే ఏబిఎన్ రాధాకృష్ణ అదే మాట అంటే ఊరుకుంటాడా? ఓకే, అది ఎంత తప్పుడు మాట, ఎంత దూరం పోతుంది ఆ మాట. దాని ఒక అర్థం తెలుసా? ఏం మాట్లాడినాడా ఆయన? అది మళ్ళీ ఎడిటర్స్ డైరీయా, ఎడిటర్స్ టైమా ఏదో పెట్టి, నేను ఆ ఏబిఎన్ ఎక్కువ చూడను, ఆ టైం పెట్టి ఆ టైంలో ఆయన యొక్క ఐడియాలజీని ఎక్స్ప్రెస్ చేస్తూ దాంట్లో ఆయన చెప్తాడు. ఎంత తప్పు అది. గంగుల విజేంద్రనాథ్ రెడ్డి గారు అల్లగడ్డ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సమన్వయకర్త. అది సమన్వయకర్త అల్లగడ్డ కాన్స్టిట్యున్సీలో నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండకుండా నిత్యం హైదరాబాద్ లో ఉంటున్నారంటే ఏంటి సార్ నియోజకవర్గ కార్యకర్తల పరిస్థితి? అది ఎవరు చెప్పినారో నాకు తెలియదు, మీకు అది పూర్తి అవాస్తవము. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఆల్మోస్ట్ మంత్లీ 15 to 20 days ఆలగడ్డలో ఉంటాను. 20 daysలో నేను 90% మా వాళ్ళు, నేను ఇక్కడే ఆఫీస్లో కూర్చొని ఉంటా. ఎవరు వచ్చినా అందుబాటులో ఉంటా, ఎవరు వచ్చినా కలుస్తుంటా. ఎవరు ఏ చిన్న ఫంక్షన్కి పిలిచినా నేను వెళ్ళి కలుస్తుంటా, ఆ ఫంక్షన్ అటెండ్ చేస్తుంటా. చూపుగా వచ్చి నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసి మళ్ళీ తిరిగి కంబ్యాక్ అవుతున్నారు గంగుల విజేంద్రనాథ్ రెడ్డి. అదంతా మీకు ఎవరైనా చెప్పు ఉండొచ్చేమో కానీ అలాంటిదంతా అటువంటి పరిస్థితి లేదు. గతంలో కంటే ఇప్పుడు నేను ఎలా ఉంటున్నాను, నేను రాజకీయాల్లోకి నాకు గతం గురించి అంటే, నేను 2012, 2014 నుంచి నేను రాజకీయాల్లో ఎంటర్ అయ్యే దగ్గర నుంచి ఏదైతే స్టైల్ మెయింటైన్ చేస్తున్నానో, ఎంత టైం అయితే నేను ఇక్కడ కేటాయిస్తున్నా అంత టైము ఇక్కడ కేటాయిస్తున్నా, అంతే టైం ఇక్కడ ఉంటున్నాను. ఇప్పుడు ఎవరో చెప్తుండొచ్చు ఉండడం లేదులే. నేను మంత్లీ ఆల్మోస్ట్ 15 to 20 days నేను నా కాన్స్టిట్యున్సీలో స్పెండ్ చేస్తాను. మా కార్యకర్తలతో ఉంటాను. ఏ చిన్న సమస్య వచ్చినా చూస్తాను. ఏ చిన్న ప్రోగ్రామ్ పెట్టినా దానికి అటెండ్ అవుతాను. పెళ్లిళ్ళు కానీ, వాళ్ళ ఊర్లలో ఏదైనా కార్యక్రమాలు కానీ, పార్టీ పెట్టిన ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ చేస్తుంటాను. ఓకే, అల్లగడ్డ కాన్స్టిట్యున్సీలో చాలా సమస్యలు ఉన్నాయి. తాజాగా కొన్ని సంబంధించి చికెన్ పై ట్యాక్స్ అయితే ఇతర సమస్యలకు సంబంధించి కూడా నిత్యం వార్తల్లో వస్తున్నాయి. దాని మీద మీరు కూడా ఇచ్చేశారు. కానీ వీటి మీద ఆ స్థాయిలో విజేంద్రనాథ్ రెడ్డి గారు స్పందించడం లేదు, ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వడం లేదు. 100% మేము కౌంటర్ ఇచ్చినాం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కటి మేము మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్కటి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. ఈరోజు సమస్య జరిగిన వాళ్ళు మా దగ్గరకు వస్తే వాళ్ళేమో నిలబడి పోరాటం చేస్తున్నాం. ఈరోజు సమస్య జరిగిన వాళ్ళు ఎవరైనా మా వరకు వస్తే దానేమో నిలబడి పోరాటం చేస్తున్నాం. కానీ ఈరోజు అధికార పక్షం ఏం చేస్తుంది? ఎక్కడైనా సమాధానం చెప్తుందా? మేము అడిగిన దానికి ఎక్కడైనా సమాధానం చెప్తున్నారా? ఓకే, వారు సమాధానం చెప్పకుండా సెక్రటరీ. కానీ మీరు మాట్లాడే ఎగ్జాంపుల్ తీసుకుంటే వ్యవసాయ మార్కెట్ యార్డ్కి సంబంధించి నేటి వరకు పాలక వర్గం ఏర్పాటు చేయలేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, మొక్కజొన్న మద్దతు ధర లేదని చెప్పేసి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశం అయితేనేమి, ధోరణిపాడుకు సంబంధించి ఉద్యోగాల స్కామ్ జరిగింది, ఆ సందర్భంలోనైతేనేమి, నియోజకవర్గంలో చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఆ స్థాయిలో విజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడడం లేదు. ఇప్పుడు మొక్కజొన్నల మీద ఫస్ట్ మాట్లాడిందే నేను. ఆల్రెడీ మొక్కజొన్న రైతుల్ని విజిట్ చేసి వర్షాలు పడుతున్నప్పుడే, ఆ రోజు ఇంకా 1400, 1500 రేట్లు ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం 2400 మద్దతు ధర ప్రకటించింది. ఇప్పటి వరకు ఒక గింజ కొనలేదు అని చెప్పేసి మాట్లాడిందే ఫస్ట్ మేము.
ఈరోజు దొన్నిపాడులో జరిగిన ఇన్సిడెంట్ మీద కూడా నేను ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. నేను వచ్చిన తర్వాత వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చినప్పుడు దాని మీద మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎస్పీ దగ్గరికి వెళ్తారంటే ఎస్పీ దగ్గర కూడా చెప్పడం జరిగింది. అన్ని జరిగినాయి. కానీ ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయగలిగేది ఎవరు? దాన్ని సాల్వ్ చేసే పొజిషన్ లో ఎవరున్నారు? అధికార పక్ష నాయకులు, అధికార పక్షము, పోలీసు వాళ్ళు దాన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఎంటర్ అయితే దాన్ని ఏం చేస్తారు? అంటే ప్రజా ఒక్క నిమిషం, నేను అడిగేది మీరు అడిగింది బాగానే ఉంది. ఫస్ట్ నేను ఎంటర్ అయితే దానికి రాజకీయ రంగు పులిమి దాన్ని పక్కన పెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఈరోజు నేను మాట్లాడకపోయినప్పుడు, నేను దాని మీద మాట్లాడి అంటే ఇది చేసినప్పటికి కూడా ఆఖరికి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే దాన్ని సాల్వ్ చేయలేక ఏమని ప్రెస్ మీట్ ఇచ్చింది మీరు చూసినారో లేదో? 35% ఇది గత ప్రభుత్వం నుంచి జరుగుతుంది, 35% గతంలో ఉన్న ఎమ్మెల్యేకి దీంట్లో భాగం ఉంది అని చెప్పి ఇచ్చిందా లేదా? అదే ఫస్ట్ నేను రియాక్ట్ అయ్యింటే వాళ్ళందరికీ అన్యాయం జరిగింది. రాజకీయ రంగు పులిమి ఇది ఇంకొక డైవర్షన్ చేసి ఈ రోజుకి వాళ్ళు ఏమన్నారు, 3 నెలల్లో దీన్ని క్లియర్ చేస్తామన్నారు. ఈ రోజుకి 6 నెలలు అవుతుంది. ₹1 ఒకళ్ళకన్నా వచ్చిందా? ₹1 ఒకళ్ళకన్నా వచ్చిందా అంటున్నా. అంటే ఇలాంటి సమస్యలు రాజకీయ రంగు పులుముతారనే ఉద్దేశంతో అది తప్పు. నేను చెప్పేది రాజకీయ రంగు పులమడం వల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? దాంట్లో నా డబ్బులు లేవు, నాది ₹1 లేదు. నష్టం ఎవరికి జరుగుతుంది? ఆ బాధితులందరికీ నష్టం జరుగుతుంది. ఫస్ట్ ప్లేస్ లో వాళ్ళందరూ నష్టపోతారు. ఏమని? ఇది వైసీపీ వాళ్ళకి సంబంధించిందో, ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్న కుట్రనో, లేకపోతే ఇంకోటో అని. కానీ అప్పటికి కూడా మా వాయిస్ వినిపించాం, మేము చేసినప్పటికి కూడా మా మీద అబాండాలు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంట్లో వీళ్ళకి 35% ఇచ్చినారు, 25%. ఎవరు పర్సెంటేజ్ తీసుకుంటున్నారు ఊరందరికీ తెలుసు. ప్రతి దాంట్లో కార్యకర్తలకు ఆఖరికి ఇచ్చే పదవుల్లో కూడా ఎవరు పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అందరికి కూడా తెలుసు. మీరు పర్సెంటేజ్లు అంటున్నారు అంటే మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతాయుతమైన నాయకుడిగా ఎందుకు వాటిని ఆధారాలతో బయట పెట్టి ప్రశ్నించలేకపోతున్నారు? ఖచ్చితంగా ఈ రోజు బయట పెడుతున్నాం కదా ప్రతి ఒక్కటి. ఈ రోజు చికెన్ ది బయట పెట్టినాం, అహోబిలంలో జరిగే అవినీతి మీద ఇప్పటికి 4 సార్లు మాట్లాడినాం. ఈ రోజు ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఈ రోజు మేము అధికారంలో లేము, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిదీ కూడా కలెక్టర్ దగ్గర రిప్రజెంట్ చేస్తున్నాం, ప్రతిదీ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఏ అధికారి స్పందిస్తున్నారు చెప్పండి? సమస్య రావడం వేరు, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం వేరు. అవును, సమస్య బయటికి తెచ్చినాం, బయటికి తెచ్చిన దానికి పరిష్కారం అంటూ జరగాలి కదా. ఇప్పుడు అహోబిలంలో గేట్ల టెండర్, అహోబిలం గేట్స్ పంచాయతీ దీనికి సంబంధం. ఆ గేట్లది టెండర్ జరిగితే గతంలో 40 లక్షలు పోయిన టెండరు పోయిన సంవత్సరం 19 లక్షలు పోతుంది, ఈ సంవత్సరం 19,20,000 పోయింది. ఈ డబ్బులన్నీ ఎవరి జోబులోకి పోతున్నాయి? అసలు ఇంత తక్కువకు పోవడానికి అవకాశమే లేదు. ఇంకోటి, ఆ రోజు 100-150 వసూలు చేస్తుంటే ఇదే శాసనసభ్యురాలు, ఇప్పుడున్న శాసనసభ్యురాలు ఆ రోజు వచ్చి గగ్గోలు పెట్టినారు. ఏది తీర్మానం ఉండి ఈ రోజు ₹200 వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో పెడుతున్నారు. మేము మాట్లాడినాం, అన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఆఖరికి డిపిఓకి పోయి నేను సర్పంచ్గా ఉన్నాను, సర్పంచ్ తీర్మానం లేకుండా ఈ విధంగా వసూలు చేస్తున్నారు, కేసు కూడా వేసినారు. ఎక్కడ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి రిప్లై? ఎక్కడ వస్తుంది? అధికారుల దగ్గర నుంచి. అధికారుల నుండి చలనం లేదంటారు. అధికార యంత్రాంగం నుంచి చలనం లేదు, వీళ్ళ దగ్గర నుంచి చలనం లేదు. ఈరోజు హ్యూమన్ ఎయిర్ మా ప్రభుత్వం 2024లో దిగిపోయేసరికి ₹2,01,00,000 టెండర్ పోయింది. 2024-25 టెండరే లేదు. 2024-25 టెండర్ జరుగుతుంది, ₹1,50,00,000. ఈ రోజుకి 50 లక్షలు కట్టినారు, మిగిలింది కట్టలే. మొన్న టెండర్ పెడితే అందరు టెండర్ పాడడానికి వస్తున్నారంటే టెండర్ క్యాన్సిల్ చేస్తారు. ఎక్కడికి పోతుంది ఈ డబ్బంతా? ఎక్కడికి పోతుంది? ఎవరి జోబులోకి పోతుంది? ఒకసారి చెప్పాలి కదా. ఓకే, ఈ పరిణామాలన్నీ ఇప్పుడు మీరు చక్కగా మాట్లాడుతున్నారు. అయితే నియోజకవర్గంలో ఆ స్థాయిలో యాక్టివ్గా లేరు అనే అంశాన్ని ఈ కోణంలో తీసుకొస్తే, అంటే విజేంద్రనాథ్ రెడ్డి గారి పేరు రెడ్ బుక్ లో ఏదైనా ఉందేమో, అందుకే ఆ స్థాయిలో రెడ్ బుక్లకి, బ్లూ బుక్లకి, గ్రీన్ బుక్లకి ఎవడు భయపడ్డు. నేను చెప్తున్నా కదా, ఆ రెడ్ బుక్లు గిడ్ బుక్లు ఎప్పుడో ఆలగడ్డలో చూసినాము. ఇవన్నీ భయపడేది కాదు. రెడ్ బుక్ లో ఉంటే ఏమవుతుంది? మా అయితే కేసులు పెడతారు. ఈ తప్పుడు కేసులకు ఎవడు భయపడతాడు? 10 రోజులు లోపల వేస్తారు, లేదా నెల పెడతారు, లేదా 3 నెలలు పెడతారు. అంతకంటే ఏం చేయలేరు కదా. తర్వాత ఇంతకంటే తీవ్రంగా ప్రతిఘటిస్తాం కదా ప్రతి ఒక్క విషయానికి. ఇప్పుడు మీరు అంటున్నారు రెడ్ బుక్, టీడీపీ నాయకులు అన్నారు రెడ్ బుక్ అని, మీరు అంటున్నారు డిజిటల్ బుక్ అని. అంటే ఈ బుక్ల ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? అంటే అభివృద్ధి వైపు పోకుండా కేవలం కక్ష సాధింపులు అనే అంశాన్ని తీసుకొస్తున్నారు. రెడ్ బుక్ అనేది దాంట్లో పేరుంటే చాలు, వైసీపీ వాళ్ళ పేర్లు ఉన్నాయి. డిజిటల్ బుక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా దాంట్లో ఏం చెప్పారు? క్లియర్ గా నీకు జరిగిన నష్టం ఏ అధికారి వల్ల జరిగింది, ఏ నాయకుడు వల్ల జరిగింది క్లియర్ గా మెన్షన్ చేయమంటున్నాడు. ఈరోజు ఏదో దారిన పోయే దాని పేర్లన్నీ రాసేది కాదు అది. అంటే వ్యత్యాసం ఉందంటే డిజిటల్ బుక్ రెడ్ బుక్ వ్యత్యాసం. ఖచ్చితంగా జరిగే అన్యాయాన్ని అక్కడ చెప్పమని చెప్తున్నాడు. జరిగే అన్యాయాన్ని అక్కడ చెప్పండి, మీరు చెప్తే ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో న్యాయం ఉంటే ఖచ్చితంగా మీకు న్యాయం చేపిస్తానని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.
ఓకే సార్, అంటే ఇదే వాళ్ళు న్యాయం చేస్తున్నామని ఎక్కడని చెప్తున్నారు, మేము కక్ష సాధిస్తున్నామని ఓపెన్ గా చెప్తున్నారు. కక్ష సాధించడం ఎక్కడ న్యాయమా? మీరు బాధితుల కక్ష సాధింపులో భాగంగా మీరు కూడా ఎంతో మంది ఉన్నారు బాధితులు. నేను పర్సనల్ గా కాకపోయినా మా కార్యకర్తలు, నాయకులు, ఈరోజు ప్రజలే బాధితులు అందరికంటే ఎక్కువ. అంటే ఇన్ని మాట్లాడుతున్నారు సార్, అంటే 2024 ఎన్నికల్లో దాదాపు 10,000 పైచీల ఓట్లతో మీరు ఓటమి చెందారు. గతంలో మీరు 30,000 పైచీల ఓట్లతో గెలుపొందారు. అసలు ఏంటి మీ ఓటమికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు నా ఓటమికని కాదు, ప్రజలకి మేము ఏం చేయగలుగుతామో చూపించాము, ఏం చేయగలుగుతామో అదే చెప్పాం. ఈరోజు వాళ్ళు చెయ్యలేనేటివి కూడా చెప్పి ప్రజల్ని మరింత ఆశ పెట్టారు. ప్రజలు ఏదో ఇప్పుడు కన్నా మారతాడేమో, ఏమన్నా చేస్తాడేమో, పవన్ కళ్యాణ్ కూడా కలిసి వస్తున్నాడు ఈయనతో పాటు, సరే అప్పుడు ఆయన చేయలేదు ఈయనన్న వెనకమ్మడి ఉండి చేపిస్తాడేమో అని చెప్పి నమ్మి ఓటేసినారు. ఈరోజు వాళ్ళు చెప్పిన దాంట్లో ఎన్ని చేస్తున్నారు? ఆ ఫ్యాక్టరే పనిచేసింది. కానీ వాళ్ళు ఎక్కడ కూడా మేము ఇది చేసినామని చెప్పి ఎక్కడైనా ఓటు అడిగినారా? మేము ఇది చేశామని చెప్పి మేము ప్రతి దగ్గర ఓటు అడిగినాం. మేము 5 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు మీ గ్రామానికి రోడ్ వేసాం, మీ ఇంటికి ఇంత ఇచ్చాం, ఈ పథకాలు ప్రవేశపెట్టాం, దీనివల్ల ప్రతి కుటుంబానికి ఇంత మేలు జరిగింది కాబట్టి మాకు ఓటు వేయండి అని మేము అడిగినాం. వాళ్ళు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇస్తుంటే నేను 10 రూపాయలు ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇస్తే నేను 100 రూపాయలు ఇస్తాను, నాకు ఓటేసి గెలిపియండి ఈసారి అని చెప్పి అడిగినారు. కానీ మేము గత 5 ఏళ్లలో ఇది చేసినాం, 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఇది చేసినామని ఎక్కడన్నా అడిగినారా? ఎక్కడ అడగలేదు. ప్రజల్ని ఆశ చూపించి ఆ అవకాశం మీద అధికారంలోకి వచ్చి ఈరోజు అరాచకం చేస్తున్నారు. అలాగే క్లియర్ గా చెప్పండి సార్, అంటే మీ ఓటమికి వేవ్ కారణమా లేక వ్యక్తిగతంగా మీరు చేసిన స్వయంకృత అపరాధాలు అంటారా? వ్యక్తిగతంగా నేను చేసిన తప్పులు ఏవీ లేవు. ఇది ఒక వేవ్ వచ్చింది రాష్ట్రం అంతా. ఆ రాష్ట్రం అంతా ఒక వేవ్ లో మా ఓటమి కూడా ఒక భాగం అయింది. అయితే విజేంద్రనాథ్ రెడ్డి గారికి అల్లగడ్డ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కాపు సామాజిక వర్గ ఓట్లు అయితేనే మిగతా సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్ను కలుపుకోవడంలో విఫలమయ్యారు. ఆ ఓటర్ని కన్సాలిడ్ గా తీసుకోగలిగితే గతంలో 30,000 పైచీల మెజార్టీతో గెలిచిన నాని గారు ఈసారి కేవలం 10,000 మెజార్టీతో ఓడిపోయారు. అంటే ఈ ఓట్లు గతంలోనే మిగతా పార్టీలు కూడా పోలయ్యాయి. దీంట్లో విఫలమయ్యారనే చర్చ కూడా జరుగుతుంది. అలా ఏం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ప్రజలు ఆశించారు, ఆశపడ్డారు, వాళ్ళు ఆశ చూపించారు, దాన్ని అవకాశంగా తీసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చారు. అంతే తప్పితే ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎంతో మంది నాతో ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, మంచి ఫ్రాక్షన్ ఉన్న కాలం నుంచి, మా అబ్బగారి కాలం నుంచి మేము రాజకీయాల్లో ఉన్న కుటుంబం మాది. అప్పటి నుంచి మాతో ఉన్నారు, ఇప్పటికీ మాతోనే ఉన్నారు. ఈ రోజుకి మా మంచిగా కోరుతారు, మేమే గెలవాలని కోరుకుంటారు, మేము వాళ్ళు బాగుండాలని కోరుతాం. ఏదో ఎక్కడో జరిగి ఉండొచ్చు, ఒక 2-3% ఏదైనా కులాభిమానమో ఇంకోటో చూపించుకొని ఉండొచ్చు. అంతే తప్పితే వాళ్ళకి ఎక్కడ కూడా అలాంటి ఇష్యూ అనేది మేము కన్సాలిడేట్ అనేది మాకు అందరూ ఒకటే. మా వాళ్ళంతా కూడా ఒక కుటుంబంలాగా భావిస్తాం. మేము కులం కానీ మతం కానీ ఇలాంటివన్నీ చూడం. ఎవరన్నా కానీ ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్ టైం నుంచి మాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరన్నా కానీ, ఏ కులం అన్నా కానీ, ఏ మతం అన్నా కానీ, ఎవరన్నా కానీ మాతో ఒక ఆత్మీయులుగా మేము ఫీల్ అయ్యి వాళ్ళని మా కుటుంబంలాగా చూసుకొని మేము ముందరికి వెళ్తాం. అంటే గతంలో సార్ ఇదే 2019 ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర అంటే పాదయాత్ర చేసే క్రమంలో అంటే ఎర్రటి ఎండలో మీకోసం, మీ నాయకుల కోసం, అంటే ప్రజా సంక్షేమం కొరకే జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రటి ఎండలో పాదయాత్ర చేస్తున్నారని చెప్పి అన్నారు. అదే మీరు అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేసే సందర్భంలో మీరు అంటే వ్యక్తిగతంగా సంబంధించి మంగళగిరి మందలగిరి అయితేనే వ్యక్తిగతంగా పప్పు అని కూడా విమర్శించారు. అంటే ఈ వ్యక్తిగత దూషణలు మీరొక్కటే కాకుండా స్టేట్ ఫ్యాక్టరీ తీసుకున్న గన్నవరం అయితేనేమి, గుడివాడ అయితేనేమి ఇలాంటి నాయకులు, ముఖ్యంగా మన విజేంద్రనాథ్ రెడ్డి గారి నాయకులు లాంటి విమర్శల కారణం కాదండి. ఏంటిది అంటే వ్యక్తిగతంగా అంటే లోకేష్ గారికి మీరు మందలగిరి అని చెప్పేసి, అసలు పప్పు అని చెప్పేసి, ఈయన పనికిరాడు ఏదో స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడారని చెప్పేసి వ్యక్తిగత విమర్శలు చేయడం, అంటే ఈ విమర్శలు వాళ్ళు ఏం చేశారు? చెప్పండి. వాళ్ళు వ్యక్తిగత విమర్శలు చేయలేదు, సంస్కారం లేదంట, వాళ్ళకి వ్యక్తిగత విమర్శలు చేయలేదు. వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఎవరు గాంధీ మహాత్ములు కాదు. నిన్ను చెంప మీద కొడితే నువ్వు ఇంకొక చెంప చూపిస్తావా? చూపిస్తావా? ఇప్పుడు అతను వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నా గురించో పర్సనల్ గా ఎవరి గురించి అన్నా మాట్లాడుతున్నాడు, మా అధినేత గురించి పర్సనల్ గా మాట్లాడుతున్నా, మేము మాట్లాడతాం. ఎందుకు మాట్లాడడం? నువ్వు పాయింట్ మాట్లాడు, నువ్వు రాజకీయం మాట్లాడు, మేము చేసిన తప్పులు ఎత్తి చూపించు, ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో అది చెప్పు. అది చెప్పకుండా నువ్వు ఏదేదో మాట్లాడితే అలాంటి సమాధానాలే వస్తాయి. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారబ్బా, మీరు ఈ పథకాలు చెప్పారు, ఈ పథకాలు చేయలేదని మేము ఈరోజు అడుగుతున్నాం. మీరు అడిగినారా ఆ విషయాలు? అదే 11 స్థానాలు వచ్చింటాయి మేబీ. ఏంటి అంటే ఈ విమర్శలే ప్రధాన కారణం అనుకోవచ్చు. 11 విమర్శలు 11 స్థానాలు అనేది కాదు, ఒక వేవ్ క్రియేట్ అయింది. వాళ్ళు చూపించిన ఆశకి ప్రజలు మోసపోయారు అంతే. ఈరోజు ప్రజలే మెయిన్ బాధితులు.
ప్రజలే మెయిన్ బాధితులు. ఓకే, స్టేట్ గురించి మనం మాట్లాడుతాం సార్. అదే స్టేట్ మొత్తం వాస్తవానికి నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఇదే అల్లగడ్డ కాన్స్టిట్యున్సీ గురించి మీరు మాట్లాడారు. ఎందరో వ్యక్తులు బ్రాండ్లు అని చెప్పారు, ఆ బ్రాండ్లు ఏం పని చేయలేదు. నియోజకవర్గంలో అభివృద్ధి అయితేనేంటి, సంక్షేమం సమతుల్యంగా ముందుకు వెళ్తుందని చెప్పేశారు. ఇన్ని చెప్పారు. రాష్ట్రం మొత్తం వైసీపీ 11 స్థానాలు రావడానికి కారణం ఏమంటారు? అదే కదా ఇప్పుడు నేను చెప్తుంది. ఇప్పుడు ఈ పథకాలు వాళ్ళు ఏవైతే చెప్పారో, ఈరోజు మేము గడప గడపకు తిరిగి మేము ఏం చెప్పాము, అయ్యా మీ ఇంటికి ఇంత వచ్చింది, 2.5 లక్ష ఈ 5 నెలల్లో మేము అధికారంలో ఉన్నందుకు ఈ 2.5 లక్షల రూపాయలు మీరు లబ్ధి పొందారు, లేకపోతే 3 లక్షలు, లేకపోతే 4 లక్షలు, పార్టీలకి కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా మీకు ఇది వచ్చింది అంటే వాళ్ళు ఏం చేసినారు, ఒక కాగితం తీసుకొని మా వెనకాలే జగన్మోహన్ రెడ్డి 2.5 లక్షలు ఇచ్చినాడు, మేము అధికారంలోకి వస్తే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, 4 ఉన్నారా, అయితే 60,000 వస్తుంది. మీరు మహిళలు ఎంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి 18,000 ఇస్తున్నాడా, మీరు 3 ఉంటే ఇంత 72,000. ఈ విధంగా వాళ్ళు కాకెమ్మ లెక్కలు అన్ని లెక్కలు చెప్పి ప్రజలు ఆశావాహుల్ని చేసినారు. ఈరోజు మీరు 2.5 లక్షలు వచ్చేది నీకు 10 లక్షలు వచ్చిందని చెప్తున్నారు, 10 లక్షలు వస్తుంది రేపు ప్రభుత్వం వస్తుందని చెప్పే వరకు ప్రజలు ఆశపడ్డారు. ఆశపడేసరికి దాన్ని అవకాశంగా తీసుకొని ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అంటే నేను జరగడం లేదంటారా? సంక్షేమం అయితేనే అభివృద్ధి, సంక్షేమ విషయం మీరు చెప్పండి. సూపర్ 6 అయితేనేంటి, విద్యార్థులకు ప్రతి ఇంటికి 15,000 రూపాయలు అయితేనేంటి, అభివృద్ధి విషయానికి వస్తే ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రానికి అనేక దేశంలోనే 25% పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఉదాహరణ తీసుకుంటే కర్నూలులో డ్రోన్ హబ్ అయితేనేంటి, రాష్ట్రానికి సంబంధించి వివిధ పరిశ్రమలు వస్తున్నాయి, అభివృద్ధి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, సూపర్ 6 సూపర్ హిట్ అని వాళ్ళు కార్యక్రమం చేశారు. సూపర్ 6 లో ఏమేమి పథకాలు ఉన్నాయి ఒకసారి మీరు చెప్పండి. నేను కాకుండా ప్రజలు చెప్పాలి. సూపర్ 6 లో ఏం పథకాలు ఉన్నాయి ఒకసారి చెప్పండి. ఉచిత సిలిండర్ అని ఒకటి అంశం పెట్టారు, తర్వాత మహిళలకు ఉచిత బస్ అని ఒక అంశం పెట్టారు, రైతులకు రైతు భరోసా అనే ఒక అంశాన్ని తీసుకొచ్చారు, తర్వాత ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు. దీంతో పాటు సిలిండర్స్ అనే అంశాన్ని, దీంతో పాటు సూపర్ 6 అని ఒక 6 పథకాలు పెట్టారు. 6 పథకాలు మీరు 4 చెప్పారు, ఇంకా 2 మిస్ అయ్యారు. 2 మీరు చెప్పండి. మహిళలకి నెలకు 1500 ఇస్తా అన్నాడు. ఏది చేయూత కాదు, మహిళలకి నెలకు 1500 ఇస్తా అన్నాడు. ఆర్థిక సాయం 18 ఏళ్ళు దాటిన మహిళ నుంచి 60 ఏళ్ళు వచ్చే మహిళ వరకు నెలకు 1500 ఇస్తా అన్నాడు. ఎక్కడున్నాయి ఆ డబ్బులు? ఈ రోజు రైతు భరోసా ఇచ్చా అని సంకల్ కొట్టుకుంటున్నారు. ఇప్పటికి ఎన్నేళ్ళైంది ప్రభుత్వం వచ్చి? రేపు జూన్ 4 వస్తే 2 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు చెప్పింది కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. అంటే 2 ఏళ్ళకి ఎంత రావాలా? 40,000 రూపాయలు రావాలా? రైతులకు ఎంత వచ్చింది? ఈరోజు ఎంత వచ్చింది చెప్పండి. అకౌంట్లో ఎంత పడింది చెప్పండి మీరు. అంటే ప్రతిపక్ష నాయకులు తిరిగితారు కాబట్టి మీరే చెప్పాలి. ఎంత వచ్చింది? 5,000 రూపాయలు వేసినారు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఇంకా 5,000 రూపాయలు వేసినాడు. దాంట్లో ఒక 30% మందికి పడలే. అమ్మఒడి ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు అన్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 43 లక్షల మంది తల్లులకి 15,000 రూపాయలు వేస్తుంటే ఈ రోజు ఎంతమందికి వేస్తున్నారు? 43 లక్షల మంది తల్లులకంటే ఆల్మోస్ట్ ఒక బిడ్డ ఉండి 2 బిడ్డలు ఉండి 43 లక్షల మంది తల్లులకి 15,000 రూపాయలు వేసినాడు. 13,500 రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద 15,000 రూపాయలు వేశారు. ఈ రోజు ఎంతమందికి వేస్తున్నారు? ఈ రోజు అకౌంట్ ఎక్కడికి వచ్చింది? ఎంతకు వచ్చింది సార్? 40 lakhs వచ్చింది. ఓకే, అంటే 3 లక్షలు తగ్గింది. అంటే తల్లులే 3 లక్షలు తగ్గితే పిల్లలు ఎంతమంది తగ్గిపోయినారు? అంటే ఇండస్ట్రీస్ అనే అంశానికి తీసుకొస్తే 25% అంటే ఈ రాష్ట్రం దేశంలో పరిశ్రమలన్నీ అదే విదేశీ పెట్టుబడులు వస్తే విదేశీ పెట్టుబడులే మొన్న చూపించారు కదా. విదేశీ పెట్టుబడులే ఐపీ పెట్టిన కంపెనీలు, పచ్చళ్ళ కంపెనీలు వీళ్ళతో ఎంఓయూలు చేసుకొని వాళ్ళకి ఇది ఇస్తూ వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకున్నట్టు మన ఆఫీసర్లు పోయి ఇది చేస్తే అది ఎంతో మన క్లియర్ గా విశ్లేషణలో కూడా చూపించారు కదా. అదేదో కంపెనీ పేరు నేను మర్చిపోయినాను. ఆ కంపెనీ స్టార్ట్ అయింది 2024లో. దాంట్లో ఉండేది 4 ఎంప్లాయీస్. 4 ఎంప్లాయీస్ కి వీళ్ళు ల్యాండ్ ఇస్తారు, వాళ్ళతో అగ్రిమెంట్ చేస్తారు. దాన్ని స్టేట్ లెవెల్లో ఫోటో తీసి ఇంటర్నేషనల్ కంపెనీలన్నీ హైదరాబాద్కి వచ్చేసినాయో, విశాఖపట్నానికి వచ్చేసినాయో, లేదా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసినాయో ఒక ఫోటో తీసి ప్రజలకు పెడతారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే గతంలో మీ మంత్రులు దావోస్ వెళ్ళాలంటే చలి వేస్తుందని చెప్పేసి ఆ మంత్రుల కంటే ఇప్పుడున్న మంత్రులు ఇప్పుడున్న పరిశ్రమలు బెటర్ అంటున్నారు కదా నాయకులు. ఎవరన్నారు? అంటే ప్రజల్లో చర్చ ఏంటంటే గతంలో మీ నాయకులు దావోస్కి వెళ్ళాలంటే చలి ఉంటుంది, ఎంఓయూ బొబ్బట్లతో ఎంఓయూ అని మీ నాయకులు గతంలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. గతానికి నేటికి పరిశ్రమలు ఎంఓయూ అనేది ఎవరు? వాళ్ళు చేశారు. 2014 నుంచి 19 కూడా ఇలానే పచ్చళ్ళ కంపెనీలకి, బొబ్బట్ల కంపెనీలు కూడా కాదు, బొబ్బట్లు వేసుకుంటారు. వీళ్ళతో ఎంఓయూలు వాళ్ళు చేశారు. ఆ రోజు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా గుడివాడ అమర్నాథ్ గారు బొబ్బట్ల సంబంధించిన కంపెనీతో ఎంఓయూ చేసుకున్నామని అసెంబ్లీలో మాట్లాడారు సార్. మీరు కూడా అప్పుడు ఆ సందర్భంలో అసెంబ్లీలో శాసనసభ్యులు కాదంటారా?
అవును, అది నేను చెప్తున్నా. కానీ అంతకంటే ముందు కూడా వాళ్ళు 2014 నుంచి 19 వరకు కూడా ఇలానే కంపెనీలన్నీ తీసుకొని వచ్చేసినాం, ఇంకా అయిపోయింది, ఇంకా ఈ రోజు అయిపోయింది, రేపు అయిపోయింది అన్నారు. ఎక్కడైంది అంటున్నా నేను. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ఈ రోజు కూడా వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చారు, ఇండస్ట్రీస్ ఎక్కడ తీసుకొచ్చారు, ఏ మేజర్ ఇండస్ట్రీ తీసుకొచ్చారు చూపియండి. చూపియండి ఏ మేజర్ ఇండస్ట్రీస్ ఈ రోజు వచ్చినాయనే చూపియండి మీరు. ఈ రోజు అదాని డేటా సెంటర్ వచ్చింది విశాఖపట్నానికి. అది నేను తెచ్చినా అంటున్నాడు లోకేష్. అసలు అది ఎప్పుడు దానికి శంకుస్థాపన జరిగింది, దాని మీటింగ్ ఎప్పుడు జరిగింది, దాన్ని పెట్టాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎవరు దానికి ఇది చేసినారనేది చెప్పరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్టేజ్ మీద వచ్చేసి అదాని గారే చెప్పారు కదా, ఈ రోజు మేము ఇక్కడ పెడుతున్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు దీంతోనే మేము పెడుతున్నాము అని చెప్పేసి చెప్పారు కదా. గూగుల్ డేటా సెంటర్ కూడా మీరున్నప్పుడే చెప్పింది సార్. ఎస్, 100% వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే గూగుల్ డేటా సెంటర్ కి ఫౌండేషన్ స్టోన్ లే అయింది. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పరిశ్రమలు అయితే ఏం రాలేవంటారు? అసలు ఏం రాలేదు. ఇప్పటికి ఏమొచ్చినాయో చూపియండి మీరు. కేవలం పత్రికల్లో కరపత్రాలకు సంబంధించి వాళ్ళకి కరపత్రాలాగా పనిచేసే అవకాశం, ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఓకే సార్, అంటే గతంలో 2014 ముందు అసెంబ్లీలో ఉన్నప్పుడు అమరావతి చట్టబద్ధకు సంబంధించి అమరావతికి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అనే అంశాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం మావిగన్ అని అంటూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని ఒక స్లోగన్ తీసుకున్నారు. అసలు ఏంటి వైసీపీ స్టాండ్ ఏంటి ఇందుకు రాజధాని అంశం? రాజధాని అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఏం చెప్పారు, ఆ రోజు కూడా అమరావతి అనే క్యాపిటల్ పెడుతున్నాము అన్నప్పుడు ఆ రోజు అసెంబ్లీలో ఈ ల్యాండ్ పూలింగ్ కానీ ఇది కానీ ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వ భూమి 55,000 ఎకరాలు ఉంటే మీరు తీసుకోండి, దానికి అబ్జెక్షన్ లేదు, మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పినారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలంటే ఆర్థికంగా అది బర్డెన్ అవుతుంది. ఈ తరం కాదు, వచ్చే తరం కూడా ఆ రాజధానిని చూడడానికి కష్టతరం అవుతుంది. కాబట్టి 3 రాజధానులు బెటర్ ఐడియా అవుతుందని చెప్పేసి 3 రాజధానులు ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాని తర్వాత ఈ రోజు మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి, సరే మీకు ఆ 3 రాజధానులు నచ్చలేదు కాబట్టి మావిగన్ అనేది కూడా తక్కువ ఖర్చులో మనం చేసుకోగలిగే రాజధాని, తక్కువ ఖర్చులో. ఈరోజు పోర్ట్ ఉంటుంది, రైల్వే స్టేషన్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఉంటుంది, అన్నీ మనకి అందుబాటులో ఉంటాయి. 110 కిలోమీటర్ల హైవే ఉంది, 4 లేన్ హైవే ఉంది. అందరికి కూడా మనకి తొందరగా డెవలప్మెంట్ చేసుకోవడానికి కానీ ఇంకోటి కానీ మనకు అవకాశం ఉండే ఇది అని చెప్పేసి ఆయన పెట్టిన ప్రపోజల్. సరే, ఈ రోజు మీరు చెప్పేది బాగానే ఉంది. ఆ రోజు విశాఖపట్నం ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి, ఎకనామికల్ క్యాపిటల్ అన్నారు. ఈ రోజు లోకేష్ ఏమంటున్నారు, వేరే ఏమన్నా అంటున్నారు. ఆయన కూడా ఎకనామికల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నమే అంటున్నాడు. ఈ రోజు ఆయన తెచ్చిన కంపెనీలన్నీ ఆడబెడుతున్నాడు, అమరావతిలో పెడుతున్నాడు. అమరావతిలో ఒక కంపెనీ చూపించండి, ఆయన పెట్టినది మొత్తం తీసుకుపోయి విశాఖపట్నంలోనే పెడుతున్నారు కదా. ఈ రోజు ఎవరు వచ్చినా కానీ విశాఖపట్నం చూపించి విశాఖపట్నంలోనే పెడుతున్నారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఆయనకు అబద్ధం ఆడడం రాదు కాబట్టి ఆయన చెప్పారు, నేను అక్కడ పెడదాము, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టుకుందాము, అక్కడ ఈ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెడదాము, ఇక్కడ లా ఇది లీగల్ క్యాపిటల్ గా కర్నూలు పెడదాము అంటే 5 ఏళ్ళు ఉంది సమయం. 5 ఏళ్లలో కనీసం కర్నూలుకు కోర్టు బెంచ్ తీసుకురావడం అయితేనేది, క్యాపిటల్ ఎస్టాబ్లిష్మెంట్ కి ఎందుకు ఆలస్యమైందంట? 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులు జరిగాయి కూడా మీకు తెలుసు. 5 ఏళ్లలో ఫస్ట్ వాళ్ళు కౌన్సిల్లో వ్యతిరేకించారు, కౌన్సిల్లో వాళ్ళు ఎక్కువ ఉండి, దాని తర్వాత కోర్టులకు వెళ్ళారు, దాని తర్వాత ఎన్నో ఇబ్బందులు. కోవిడ్ వచ్చింది, కోవిడ్ తర్వాత కౌన్సిల్లో వ్యతిరేకించారు, కౌన్సిల్లో వ్యతిరేకించిన తర్వాత కోర్టులకు వెళ్ళారు, కోర్టులో వెళ్ళిన తర్వాత కోర్టులో అది ఇంకా టైం పట్టింది. కోర్టులో ఉన్నప్పుడు మనం చట్టాన్ని మన చేతిలోకి తీసుకొని చేయగలిగే కొన్ని తక్కువ ఉంటుంది కదా అవకాశం. రాష్ట్ర సంబంధించి చక్కగా మాట్లాడుతున్నారు, దీనికి సంబంధించి బౌన్స్ బ్యాక్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఇక ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీకి వస్తే అసలు గతంలో 2014 సందర్భంలో 19 సందర్భంలో ఇదే నియోజకవర్గం సంబంధించి ఇరిగేల కుటుంబాన్ని వైసీపీలోకి తీసుకున్నారు. తాజాగా భూమా కుటుంబానికి సంబంధించిన నాయకులను కూడా తీసుకుంటున్నారు. అసలు ఏంటి ఈ పరిణామాలను చూసి గంగుల వర్గం సంబంధించి గంగుల కార్యకర్తల నాయకులు దేన్ని చూడాలంటారు, అంటే ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? అంటే మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థం కాదంటే తీసుకోకూడదనా తీసుకోవాలనా? ఓకే, అంటే మీ ఉద్దేశం ఇక్కడ ఏంటంటే ఆల్టర్నేట్ గా నాయకులు ఏదైనా ఎలివేట్ అవుతున్నారా? భవిష్యత్తు 2029కి సంబంధించి మిగతా నాయకులు రేసులో ఉండబోతున్నారా? ఇవ్వండి, ఒకటి నేను చెప్తాను, ఎవరి గురించి నాకు ఆ భయం లేదు, నాకు ఎవరు కాంపిటీషన్ కాదు. ఎవరు మాతో కలిసి పనిచేయాలని వచ్చినా మేము దగ్గరికి తీసుకుంటాము. అది ఇరిగెల వాళ్ళు కావచ్చు, భూమా వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కానీ మనం ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అందరినీ కలుపుకొని ఆ ఉద్దేశాలు మనసులో లేకుండా పనిచేసినప్పుడే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మేము పనిచేయడానికి సిద్ధం. ఆ పనిలో మాతో ఎవరు కలిసి వస్తారో వాళ్ళందరినీ కూడా మేము తీసుకెళ్తాం. ఇక్కడ ఏంటంటే నియోజకవర్గానికి సంబంధించి ప్రతి అంశంలో నాయకులు ఇదే మీ వైఎస్ఆర్సీపీ నాయకులు యాక్టివ్గా ఉండడం, ప్రతి అంశానికి సంబంధించి స్పందించడం, అయితే ప్రజల్లో ఒక ఎలివేషన్ జరుగుతుంది. అంటే భవిష్యత్తులో ఏదైనా
కాంపిటేటివ్ ఏమైనా వచ్చే ఆస్కారం ఉందా అనే ఉంది. ఈ అంశానికి సంబంధించి మీ వర్గానికి ఏం చెప్తారు? మా వర్గానికి మేజర్ వర్గమే మాది. మేము ఎవరిని కాంపిటీషన్ గా ఫీల్ అవడంలే, ఎవరిని థ్రెట్ గా ఫీల్ అవడంలే. ఇప్పుడు నేను పని చేస్తున్నాను, నా మీద పూర్తి రికార్డ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటది. రేపు ఆయన చూస్తాడు, చూసినప్పుడు ఆయన నేను నా పని తీరు బట్టే ఇస్తాడు కదా. నేను ప్రతి ఒక్క దాంట్లో నేను ఎంత చురుగ్గా పాల్గొంటున్నా, నేను ఏ పని చేస్తున్నాను, ఎంతవరకు పని చేస్తున్నాను, నా కార్యకర్తలకి ఇప్పుడు నా కార్యకర్తలు కూడా ఒకటి ఆలోచన చేస్తారు, ఏమని ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఎంతవరకు నిలబడుతున్నాను, ఏదన్నా కానీ నా కార్యకర్తకి ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఎంతవరకు నిలబడుతున్నా అనేది చూస్తారు. సో వాళ్ళకి తెలిసిపోద్ది నాకు ఎవరు కాంపిటీషన్ కాదు, నేను ఎవరిని థ్రెట్ గా ఫీల్ అవ్వను, కాంపిటీషన్ గా ఫీల్ కాదు. ఇది గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రజలను మొత్తం అండగా ఉండబోతుంది, కూటమి ప్రభుత్వం ప్రజలు నిలువున మోసం చేసిందని చెప్పేసి చెప్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో అల్లగడ్డ కాన్స్టిట్యున్సీ నుండి ఎమ్మెల్యేగా గెలవబోతున్నా అని చెప్పేసి చెప్తున్నారు. తన మనసులో మంత్రి అనే అంశం కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరో వారం మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మీకు మీడియాపై ఆసక్తి ఉందా? కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరా? ఫీల్డ్ లో పని చేయడానికి రెడీగా ఉన్నారా? అయితే మీకోసం ఓ మంచి అవకాశం అందిస్తుంది మా బ్రాంచెస్ నంద్యాల, కర్నూలు. ఇప్పుడే సంప్రదించండి 8639158339.